హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి బ్రాహ్మి గురించి అండి. బ్రాహ్మి అంటే అందరికీ తెలుసండి, సరస్వతి ఆకు అని పేరులోనే ఉంది కదండి, సరస్వతి అని. ఈ చూర్ణం లేదా కషాయం చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు వాడుకోవాల్సిన దివ్య ఔషధం అండి. బ్రాహ్మి చూర్ణం వాడటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది. ఈ బ్రాహ్మి లేదా సరస్వతి ఆకులు మనిషి యొక్క మెదడు పోలిన ఆకారంలో ఉంటాయి. ఇది మెదడుకు పదునైన రసాయనం. ఇది మెటబాలిక్ రేట్ను పెంచుతుంది, డయాబెటిక్ వ్యాధిని నియంత్రించబడుతుంది. ఈ బ్రాహ్మీ చూర్ణం వాడటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆందోళన, ఆస్తమా, ఉబ్బసం, ఊపిరితిత్తులకు సంబంధించిన కఫదోషాలు మరియు దీర్ఘకాలిక నొప్పులు, నరాల నొప్పులు, గొంతు నొప్పులు, తలపోటు మొదలగు సమస్యలన్నింటికీ బ్రాహ్మీ ఔషధం చక్కగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం తీసుకున్న ఆహారం వంటబట్టేలా చేస్తుంది. శరీరంలో ఉండే మిగతా వ్యవస్థలన్నింటినీ చక్కగా శుభ్రం చేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. సాఫీగా విరేచనం అవుతుంది. శరీరంలో ఉండే మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ప్రేగులు శుభ్రపడతాయి. నరాల బలహీనతకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులు మరియు ఎలర్జీలను తగ్గిస్తుంది. అంతేకాదండి, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. నిద్రలేని సమస్య, నత్తి సమస్య, లివర్ ఫంక్షన్, కిడ్నీ స్టోన్స్ వంటి వాటికి చక్కగా సహకరిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. టీవీ, కలరా, టైఫాయిడ్, కామెర్లు, అతిసార వ్యాధి, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, జికా వైరస్, నిఫా వైరస్, స్వైన్ ఫ్లూ, చికెన్ పాక్స్, మంకీ పాక్స్ వంటి అతి భయంకరమైన వైరస్లను రాకుండా ఈ దివ్య ఔషధం బాగా సహకరిస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను నిరోధిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడించాయి. ఎముక మూలుగులో ఉత్పత్తి అయ్యే తెల్ల కణాలను ప్రేరేపించడం ద్వారా బ్రాహ్మి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ని, క్యాన్సర్ కారకాలైన కణాలను అరికడుతుంది. మోకాళ్ల గుజ్జుకు ఈ బ్రాహ్మీ చూర్ణం ఎంతగానో సహకరిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం తెచ్చుకునే వాళ్ళకి బ్రాహ్మీ చూర్ణం లేదా కషాయం చక్కని ఔషధంలా పనిచేస్తుంది. బీపీ, డయాబెటిక్ వంటి వ్యాధులను అరికడుతుంది. ఈ బ్రాహ్మీ చూర్ణం వాడటం వల్ల గుండె ఆరోగ్యం మరియు శ్వాసనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. విపరీతమైన జలుబు, సైనస్, గొంతు నొప్పి, తలనొప్పి వంటి వాటికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వాతాన్ని తగ్గిస్తుంది. శ్వాస నాళాల నుండి శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఈ బ్రాహ్మీ ఆకులను మనం వండుకునే కూరల్లో వాడుకోవచ్చండి. ఈ బ్రాహ్మీ నూనెను తలకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ బ్రాహ్మీ చూర్ణం కషాయ రూపంలో కానీ, చూర్ణంల రూపంలో కానీ తీసుకోవడం వల్ల మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్రాహ్మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వయసు పెరిగే కొలది అల్జీమర్ వ్యాధి వస్తుందండి, అంటే మతిమరుపు అండి. ఈ మతిమరుపును కూడా పూర్తిగా నివారిస్తుంది. మనకు ఉండే సమస్యను బట్టి బ్రాహ్మీ చూర్ణంలో తేనె కానీ, పాత బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, పాలు కానీ తగిన మోతాదులో కలిపి తీసుకోవాలండి. ఈ బ్రాహ్మీ కషాయ రూపంలో కూడా వాడుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పైనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే.